నమస్తే అండి. నమస్తే అండి. మరికొన్ని రోజుల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రెండిట్లో ఏది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారి పాలన మంచిగా ఉందని అనుకుంటున్నాను కాంగ్రెస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్కి మెయిన్ జిహెచ్ఎంసీ కాబట్టి జూబ్లీహిల్స్ మన నగర ప్రజలు అదివరకు రీసెంట్గా లాస్ట్ జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్కి మంచి సపోర్ట్ ఇచ్చారు, ఏదైతే ఇక్కడ నగరవాసులు. కాబట్టి అదివరకు మెయిన్ హైదరాబాద్కి ఇష్యూ ఏంటంటే వాన పడ్డప్పుడు నీళ్ళు అనేది పైకి వచ్చి రోడ్లు గందరగోళంగా అయ్యాయి. ఆ ఇష్యూని ఇప్పుడు దాకా చేసిన గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు. కేసీఆర్ గారు అయితేమి, కేటీఆర్ గారు అయితే, అదివరకు చేసిన చంద్రబాబు గవర్నమెంట్ అయితేమి ఎవరు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు అనేది స్పెసిఫిక్గా నగరాల్లో అలాంటి వాటర్ ఏది వాన పడ్డ వాటర్ బయటికి రాకూడదు, ఈ మురికి నీరు అనేది ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ ప్రవహించకూడదు, ఏదైతే సోర్స్ పర్టికులర్గా ఎక్కడ ఉండాలనో సోర్స్ అక్కడే ఉండాలి, దాని మీద స్పెషల్గా ఫోకస్ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో దీని మీద నగర ప్రజల్లో మంచి హైడ్రా మీద మంచి అభిప్రాయం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కళ్ళ ఏదైతే ఏ సామాన్య ప్రజలకు కూడా ఏదైతే ఒక చిన్న సమస్య ఉన్నా ప్రజా దర్బారు విషయంలో అంటే ఏ నాయకుడి పోయినా కలిసే విధంగా సన్నబియ్యం రీసెంట్గా పథకం సన్నబియ్యం మొదలుపెట్టారు. ఇలాంటి మంచి మంచి పథకాలు మొదలుపెట్టింది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే నగరంలో కాంగ్రెస్కి అంత వ్యతిరేకత లేదనుకుంటున్నాను. సో మాగంటి గారి కుటుంబంకి వచ్చేసరికి 2004లో మాగంటి గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. 2009 టీడీపీ తరఫున 2009లో వచ్చింది సంథింగ్ 2009లో ఆయన టీడీపీ తరఫున గెలిచారు. 2014లో కూడా టీడీపీ తరఫున గెలిచారు. కానీ 2014లో గెలిచిన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్లోకి తీసుకున్నారు మాగంటి గారి కుటుంబాన్ని. మాగంటి గారికి ఇక్కడ జూబ్లీహిల్స్లో మంచి పేరుంది. ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి ఇది కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేకరమైన ఏ చర్యలు ఏం తీసుకోవాలో అదేవిధంగా ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అభివృద్ధికి సహకరించారు తప్పితే మాగంటి గారు ఎటువంటి అవినీతి ఆరోపణలు అయితే వాళ్ళ మీద ఎటువంటి లేదు. అంటే ఆయన చనిపోయారు కదా, మరి ఆయన తరపున ఎవరు పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే వాళ్ళ వైఫ్ చేయవచ్చా లేకపోతే వాళ్ళ కొడుకు చేయవచ్చు? మెయిన్లీ ఏంటంటే కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తున్నారంటే మాగంటి గారి కుటుంబానికి టికెట్ ఇస్తేనే మనం కొంచెం మంచి ఓటింగ్ కానీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మాగంటి గారి కుటుంబాన్ని తప్పించి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిద్దని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మాగంటి గారి కుటుంబాన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో పోటీ చేయించాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఇక్కడ మంచి ఆదరణ ఉంది, మంచి పేరుంది. వాళ్ళ మాగంటి గారు ఎప్పుడైతే మృతి చెందకపోయినా తనకు మంచి పేరుంది. మృతి చెందడంతో సానుభూతి ఆయన పని లేదు మాగంటి గారికి. ఆయన మంచి పని చేశారు, మంచి పేరు ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడైనా మాగంటి గారి కుటుంబానికి ఇస్తేనే టికెట్ వాళ్ళు నెగ్గే అవకాశం ఉంది. అదర్వైజ్ ఫైనల్లీ చెప్పండి, 10 సంవత్సరాల నుండి ప్రజాదరణ పొందిన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే నవీన్ యాదవ్ గారు కదా కాంగ్రెస్ నుండి. సో ఆ పరంగా చూసుకుంటే అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది, ఆయన ప్లేస్లో వాళ్ళ వైఫ్ కానీ కొడుకు కానీ వస్తే అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అలా కన్సిడర్ చేసుకుంటే కాంగ్రెస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అది వాస్తవమేనండి. ఎందుకంటే ఎలక్షన్ అనేది పోలింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. పోలింగ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనకి అనుకూలంగా చేసుకుంటేనే మనం బై ఎలక్షన్లో కానీ ఇంకొక ఎలక్షన్లో కానీ నెగ్గే అవకాశం. పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ తెలియకపోతే ఒక అభ్యర్థికి బూత్ మేనేజ్మెంట్ అనేది తెలియకపోతే అతను నెగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో నేను అనుకున్నది ఏంటంటే ఎంత మాగంటి గారికి ఆదరణ ఉన్నా కొంచెం కాంగ్రెస్ పాలన మీద కూడా పాజిటివ్ రివ్యూ ఉంది. కాబట్టి గట్టి పోటీ జరిగిన 1% అయినా కొంచెం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను.